దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచి దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క సజీవ రెక్కల చాటున ఆయన మనల్ని భద్రపరిచి 2021వ సంవత్సరము 5 నెలలు మనం ముగించుకుని ఒక 6వ నెల మొదటి పునరుత్థాన దినమందు ఆయన సన్నిధిలో మనల్ని సజీవులుగా ఆయన చేర్చి ఆయన యొక్క కృప చేత మనల్ని కాపాడుతున్నటువంటి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మన చుట్టూ దేవుడు తన యొక్క కంచెను వేసి మనలను మన కుటుంబాలను ఆయన తన యొక్క కృప చేత కాపాడుతూ మనకు ఆయన ఆరోగ్యాన్ని ధరింపచేస్తూ మనకు తన యొక్క కృప చేత ఆయన మనలను పోషిస్తూ మనలను కాపాడుతూ ఆయన మనలను తన యొక్క వాక్యం ద్వారా ప్రతి దినము కూడా ఆదరిస్తూ ధైర్యపరుస్తూ తన యొక్క శక్తితో మనల్ని నింపి ఆయన నడిపిస్తూ ఉన్నారు. దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి కృప ఎంత గొప్పదో కదా. ఆయన యొక్క ప్రేమకు మనం ఏమైనా చెల్లించగలమా అంటే ఏమీ కూడా మనం చెల్లించినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను మనం స్మరించుకుంటూ జరిగిన 2 ఆరాధనలు దేవుడు తన యొక్క నామానికి మహిమకరంగా ఆయన జరిగించుకుని ఉన్నారు. ఈ యొక్క 3వ ఆరాధనకు దేవుడు తన యొక్క కృప చూపించలాగిన ప్రార్థనలో ఆయనను మనం వేడుకుందాం. క్రమం తప్పకుండా ఈ యొక్క 3వ హిందీ ఆరాధనలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువారి పేరిట నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క హిందీ సర్వీస్కి మరొకసారి ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుని ఈ యొక్క 3వ ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మా ప్రభువా రక్షక, గడిచిన దినములన్నింటిలో కూడా మీ కృప కాపుదల క్షేమం భద్రత మాకు ఇచ్చారు తండ్రి. స్తోత్రాలు ప్రభు. 2021వ సంవత్సరంలో 5 నెలలు మేము ముగించుకుని ప్రభు 6వ నెలలో మేము ప్రవేశించి తండ్రి మొట్టమొదటి పునరుత్థాన దినమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. జరిగిన 2 ఆరాధనలు కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించుకునే విధానం బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 3వ ఆరాధన అంతటికి మీరు ఆధిపత్యం వహించండి. పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించే భాగ్యం దయచేయండి. లైవ్ ద్వారా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు ప్రభా. వాక్యమాన సమయంలో మీ దాసుని బలపరచుకుని మాతో మాట్లాడండి తండ్రి. క్వాలిటీని మీ హస్తాలుగా అప్పగించుకొచ్చినాం. వారు పాడుతూ ఉండగా వారితో పాటు మేము కూడా కలిసి మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉండగా ప్రభా లైవ్ ఏ అంతరాయం కలగకుండా తండ్రి మీరే సహాయం అనుగ్రహించి ప్రభా టెక్నికల్గా ఏ ఇష్యూ రాకుండా మీరే కృప చూపించుకోండి. మీకే మహిమ చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చుకోండి. ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో కోయర్ టీం వారు మన మధ్య ఉన్నారు. వారితో పాటు మనం కూడా కలిసి పాడుతూ దేవుని యొక్క నామాన్ని మనం స్తుతించి మనం పడదాం. హృదయాలు తెరచి దేవునికి మన యొక్క గాన ప్రతిగానాలను చేద్దాం. క్రీస్తు పేరిట వీక్షిస్తాం మీ అందరికి వందనాలు అండి. కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాం. మొదటిగా పాట సంఖ్య 177 177. స్తోత్రింతుము నేను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో ఎప్పుడు అన్న పాట పాడదాం. 1 2 5 6 వచనాలు పాడుకుందాం. 1 2 5 6 వచనాలు. స్తోత్రింతుము నేను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నేను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలం కారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రాలం కారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు. శ్రేష్టమయ్యులయూట నీవే శ్రేష్ట కుమారుని శ్రేష్టయులయూట నీవే శ్రేష్ట కుమారుని ఇచ్చినందున. త్రిత్వమయ్యే గద్వమైన త్రిలోకనాథ శరణం శరణం. త్రిత్వమయ్యే గద్వమైన త్రిలోకనాథ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో
పాపి మిత్రుడ పావనాశక పరమవాస ప్రేమ పూర్ణ. పాపి మిత్రుడ పావనాశక పరమవాస ప్రేమ పూర్ణ. వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడా శరణం శరణం. వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడా శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతోనే పురు. ధవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపీ అనబడువాడా. ధవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపీ అనబడువాడా. నన్ను రక్షించిన రక్షకుండవు నాద నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుండవు నాద నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతోనే పురు. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతోనే పురు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతోనే పురు. హల్లెలూయా. ఒక పాట పాడదామండి. పాట సంఖ్య 147, 147. సియోను మధుర గీతాల నుంచి పాట సంఖ్య 147, 147. వందనము వందనము వందనం అందుకోను యేసయ్య మా దేవా అన్న పాట పాడదాం. 1, 2, 5, 6 వచనాలు పాడుకుందాం. 1, 2, 5, 6 వచనాలు. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. ధరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకమును. ధరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో. మరణము నుండి మరి లేచిన మా మరణము నుండి మరి లేచిన మా మారని మహిమా రాజా నీకిదే వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము
అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. పాపిని చూచి ప్రేమతో చూచి కరుణాకరము చే కల్వరి కడకు. పాపిని చూచి ప్రేమను చూచి కరుణాకరము చే కల్వరి కడకు. నడిపించి కడు ప్రేమతో కడిగి నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచినని ప్రేమకు సాటియే లేదిలలోన. వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా. అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో. పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో. ప్రవిమరుడా ప్రత్యక్షం బగుదు ప్రవిమరుడా ప్రత్యక్షం బగుదు. అక్షయ దేహము దర్శన నీచు క్షీతించేరి స్తుతింతు. వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా. అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. స్తుతి స్తోత్రారుడా పరమా పూజ్యుడా వర్ణాతీతుడా ధవళావనుడా. స్తుతి స్తోత్రారుడా పరమా పూజ్యుడా వర్ణాతీతుడా ధవళావనుడా. రత్నవర్ణుడరీతుడవైతివి రత్నవర్ణుడరీతుడవైతివి. ముక్తినిచ్చిన దాత నీకిదే వందనమందుకొనుమయా. వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా. అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. హల్లెలూయా. కదండి, మన దేవుడికి ఎన్ని స్తుతులు తెలిసినా తక్కువ. ఆయన స్తుతులకు పాత్రుడు కదా. ఒక పాట పాడి మనం ఆయన స్తుతిద్దాం. పాట సంఖ్య 138 138. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా అన్న పాట పాడదాం. ఆయన స్వచ్ఛమైన ప్రేమను మనకిచ్చిన దేవుడు, ఎన్నడూ ఎడబాయిని విడువని దేవుడు. ఆయన్ని స్తుతిద్దాం, ఆయనను గణపడదాం. 1, 2, 5, 6 వచనాలు పాడుకుందాం. పాట సంఖ్య 138. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను దూతలైనను ప్రధానులైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్ష
రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా అందరం పాడదామండి చెప్పండి. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా నర రూపమెత్తి ప్రభువు రిక్తుడాయను నర రూపమెత్తి ప్రభువు రిక్తుడాయను కరువైనను ఖడ్గమైనను కరువైనను ఖడ్గమైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను ఎత్తైనను లోతైనను ఎత్తైనను లోతైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా ఎన్నడైన మారని మా యేసుడుండగా ఎన్నడైన మారని మా యేసుడుండగా ఉన్నవైనను రానున్నవైనను ఉన్నవైనను రానున్నవైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా చివరిగా మనం వాక్యంలోనికి వెళ్ళే ముందు పాట సంఖ్య 103 పాడుకుందాం. 103 పాట సంఖ్య 103 103 భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతును నీ నామం అన్న పాట పాడదాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును వృజినములపై జయమునిచిన వృజినములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు విజయుడా నిన్ను వేడుకొందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా నేర్పినావు బాగుగా నేర్పినావు భజన చేయుచు భక్త
ప్రస్తుతింతుని నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని, పరుడనైనా నా కొరకుని ప్రాణమునర్పించినావు. ప్రాణమునర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వారా నైన నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు. పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఎంతయనివా నింపనిలలో, ఎంతయనివా నింపనిలలో దేవునికి సాధ్యంబు కాదు. దేవునికి సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజిన మూలపై జయమునిచ్చిన, రుజిన మూలపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. ఇంతవరకు పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ఆరాధనలోనికి మనం వెళ్దాం. దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి మన యొక్క బైబిల్ తెరుద్దాం. కీర్తన గ్రంథము 18వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. గడిచిన వారము మొదటి వచనము మనం చదువుకున్నాం. మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. మొదటి వచనము యెహోవా నా బలమా అనేటువంటి మాటను బట్టి దేవునికి మన యొక్క ఆరాధన చెల్లించాం. మరి ఈ సమయంలో 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 18వ కీర్తన 2వ వచనం, పేజ్ నంబర్ 459. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు తండ్రి, స్తోత్రాలు. మీ వాక్యం చెంతకు చేరి ఉండగా ఏ రీతిగా మేము మిమ్మల్ని ఆరాధన చేయాలో తండ్రి, మీ వాక్యం ద్వారా మీ యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి తండ్రి, మిమ్మల్ని మేము ఆత్మతో సత్యంతో హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి కృప మాకు అందరికీ దయచేయండి. నిలవబడినని జ్ఞాపకం చేసుకునండి. మీ మాటలు తండ్రి మాకు హృదయాల్లో ఉంచి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించేటువంటి కృప మాకు అందరికీ దయచేయండి.
మీకే మహిమ చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దావీదు రాసినటువంటి కీర్తన మనం చదువుకున్నాం, 18వ కీర్తన. మరి ఆయన ఏ సందర్భంలో రాశాడో కూడా గడిచిన వారం మీకు తెలియజేశాను. మరొకసారి ఆ మాట చెప్తున్నాను. తన శత్రువులందరి చేతిలో నుంచి, సౌలు చేతిలో నుంచి దేవుడు దావీదుకు విడుదల ఇచ్చిన తర్వాత, నెమ్మది ఇచ్చిన తర్వాత దావీదు రాసినటువంటి కీర్తన ఇది. గడిచిన వారం మనం చూసాం, యెహోవా నా బలము, దేవుడే దావీదుకు బలము. ఇదే కీర్తనలో మరి దావీదు అంటాడు, నాకు బలమును ధరింపచేస్తున్నటువంటి వాడు ఆయనే, నీవే నాకు బలమును ధరింపచేస్తున్నావు ప్రభువా అని దావీదు దేవుడిని స్తుతిస్తున్నాడు. మన బలము మరి ఆయన చేతిలోనే ఉంది. ఆయనే మనకు బలాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. మనము తినేటువంటి ఆహారం ద్వారా మనకు బలం రావట్లేదు, లేదా మనము వేసుకునేటువంటి మందులు మనకు బలాన్ని సమకూర్చడం లేదు. కానీ మన యొక్క బలము అది దేవుని నుంచి మనం పొందుకుంటున్నాం. ఆయనే మనకు బలాన్ని ధరింపచేసేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈరోజు 2వ వచనంలో మనము ఉన్నటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మన యొక్క ఆరాధన చెల్లించడానికి మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. దావీదు అంటున్నాడు దేవుని గురించి, దేవుడు తనకు బలము మాత్రమే కాదు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని దావీదు దేవుని గురించి చెప్తున్నాడు. తన జీవితంలో దేవుడు తనకు ఏమై ఉన్నాడు, బలము మాత్రమే కాదు కానీ ఆయన నా యొక్క దుర్గము, నా యొక్క శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, ఇవన్నీ కూడా నేను ఆశ్రయించినటువంటి నా దేవుడే అని దావీదు చెప్తూ ఉన్నాడు. యూదా అరణ్య ప్రాంతాలలో మరి సౌలు తనను తరుముతూ ఉన్నప్పుడు, శత్రువు మరి తనను తరుముతూ తన యొక్క ప్రాణాన్ని మరి తనను సంహరించాలని లేదా దావీదును హతమార్చాలని సౌలు ప్రయత్నం చేస్తూ దావీదును తరుముతూ ఉన్నప్పుడు, ఆ యూదా అరణ్యాలలో, ఆ కొండ గుహలలో దావీదు తప్పించుకొని పారిపోతూ సౌలు చేతికి దొరకకుండా మరి ఆ కొండలలో ఉండేటువంటి గుహలలో, ఆ యొక్క బండ సందులలో దావీదు దాక్కుంటూ ఉన్నటువంటి సందర్భాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తనను దేవుడు ఎలాగున భద్రపరిచాడు ఆ యొక్క కొండ గుహల మధ్యలో. ఆ కొండ గుహల మధ్యలో దావీదు దాక్కున్నాడు, కానీ తనకు నిజంగా ఆశ్రయాన్ని కల్పించింది, తనకు నిజంగా రక్షణ కల్పించింది, తన ప్రాణాన్ని నిజంగా కాపాడింది ఆ కొండ గుహలు కాదు కానీ దేవుడే అని దావీదు ఒప్పుకుంటున్నాడు. ఆ యూద అరణ్య ప్రాంతాలలో ఉండేటువంటి కొండ గుహలలో దావీదు దాక్కున్నప్పటికీ నా యొక్క శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా దేవుడే అని దావీదు చెప్తున్నాడు. బండ సందుల మధ్యలో కూడా దేవుడే తన దాగుచోటు అని దావీదు దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప కాపుదలను గురించి ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఇరుకైనటువంటి బండల మధ్యలో, ఆ చీకటి గుహలలో, ఆ యొక్క మరి అరణ్య ప్రాంతాలలో దావీదు పరుగులెత్తుతున్నాడు, వాటి మధ్యలో దాక్కుంటున్నాడు. శత్రువు మరి ఏ పక్క నుంచి వస్తున్నాడా అని మరి అతడు కంగారు పడటం లేదు, కానీ తనను కాపాడేటువంటి ఆ యొక్క బండ అది దేవుడే తనకు అక్కడ ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు, లేదా దేవుడే మరి తన చుట్టూ ఆ విధంగా గొప్ప రక్షణ నా చుట్టూ ఉంచాడు అని చెప్పి దావీదు దేవుని గురించి చెప్తున్నాడు. యెహోవా నా శైలము, నా కోట అని దేవుని గురించి ఆయన చెప్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో దేవుని గురించి నేను ఈ విధంగా చెప్పగలుగుతున్నామా? ఇలా చెప్పి దేవుని మనం ఆరాధించగలుగుతున్నామా? ఒకవేళ అలా చెప్పి దేవుని కనుక మనం ఆరాధించగలిగితే దేవుని యొక్క నామానికి మహిమ. మనము ఈ లోకంలో ఉంటున్నాము, కానీ దేవుడు ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన మనకు శైలముగా ఉన్నాడు, ఆయన మనకు కోటగా ఉన్నాడు, ఆయన మనను రక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు. రక్షించేవాడు ఆయనే. అందుకే దావీదు అంటున్నాడు ఇక్కడ, ఆయన నా శైలము, నా కోట మాత్రమే కాదు కానీ నన్ను రక్షించువాడు, నా రక్షకుడు. ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు మై డెలివరర్ అని ఉంటుంది, అనగా నా విమోచకుడు ఆయనే అనేటువంటి మాట అక్కడ మనము చూస్తాం. కాబట్టి దేవుడు ఆయన మన యొక్క కోటగా, మన యొక్క శైలముగా మాత్రమే లేడు, కానీ ఆయన మన యొక్క రక్షకుడిగా ఆయన ఉన్నాడు. చూడండి, చాలా వరకు
పాత సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ మనం వింటూ ఉంటాం. ఆ డైలాగ్ ఎలా ఉంటుందంటే, హీరో చెప్తాడు, నా ప్రాణానికి క్షమించండి, నీ ప్రాణానికి నా ప్రాణము పణంగా పెట్టైనా సరే నేను నిన్ను కాపాడుతాను, లేదా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా వేసి నేను నిన్ను కాపాడుతాను అని చెప్తారు. చూడండి, సినిమాల్లో ఈ యొక్క డైలాగ్ వినడానికి చాలా బాగుంటుంది. కానీ వాస్తవంగా కనుక మనం ఆలోచన చేసినప్పుడు, ఒకవేళ మన యొక్క జీవితాల్లో ఇలాగున ఎవరైనా మన ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డుగా వేస్తారా? ఎవరో కూడా వేయలేరు. చూడండి, ఇక్కడ దావీదు అంటున్నాడు, ఆయన నన్ను రక్షించేవాడు, తనకు బలమైనటువంటి దేవుడే తనకు కోటగా ఉండి తనను రక్షించేవాడు అని దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ రక్షకుడు తనను ఎంత గొప్ప రక్షకుడిగా ఉన్నాడో ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఆయన బలమును మాత్రమే దావీదుకు అనుగ్రహించడం లేదు, ఆయన శైలంగా మాత్రమే దావీదుకు లేడు, లేదా ఆయన దుర్గముగా మాత్రమే దావీదుకు లేడు, కానీ ఆయన దావీదును రక్షించేటువంటి రక్షకుడిగా ఆయన ఉన్నాడు. ఆ రక్షకుడు ఎంత గొప్ప రక్షకుడు అంటే, చూడండి, మార్కు సువార్తలో యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి మాట, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినప్పుడు యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఇలా ఉంటుంది, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చనను. చూడండి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఆయన పరిచర్య చేయించుకోవడానికి కాదు, ఆయన సేవ చేయించుకోవడానికి కాదు, కానీ ఆయన సేవ చేయడానికి వచ్చారు. అంత మాత్రమే కాదు, కానీ అనేకుల ప్రతిగా తన యొక్క ప్రాణాన్ని విమోచన క్రయధనముగా మన కొరకు ఆయన చెల్లించడానికి ఈ లోకానికి వచ్చారు. విమోచన లేదా విమోచించబడటం అనేటువంటి మాటకు తెలుగులో ఉండేటువంటి అర్థం ఏంటంటే, మరి నిర్ణయించబడినటువంటి వెల లేదా ఒప్పుకొనిన సొమ్ము చెల్లించి విడిపించుకొనుట అనేటువంటి అర్థము తెలుగులో వస్తుంది. కాబట్టి ఆయన మనల్ని విమోచించడానికి, మనకు విడుదల కలగజేయడానికి ఎలాంటి వెల ఆయన చెల్లించారంటే, మన అందరి నిమిత్తము కూడా తన యొక్క ప్రాణాన్ని ఆయన ఆ విమోచన క్రయధనముగా ఆ యొక్క వెలగా ఆయన చెల్లించి, తన ప్రాణాన్ని వెలగా ఆయన చెల్లించి మరి మనలందరినీ కూడా ఆయన విమోచించినటువంటి దేవుడిగా ఉన్నారు. ఆ యొక్క మరి మనల్ని రక్షించేటువంటి ఆ రక్షకుడు ఎంత గొప్ప రక్షకుడిగా ఆయన మనకు ఉన్నాడంటే, తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసినటువంటి దేవుడిగా, తన ప్రాణాన్ని మన విమోచన కొరకు ఆయన వెలగా చెల్లించినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి రోమాపత్రికలో పౌలు అంటాడు, 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినప్పుడు, చూడండి, నాతో పాటుగా మీ యొక్క బైబిల్ తెరవండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. చూడండి, ఈ లోకంలో మంచివారి కొరకు ఎవరైనా తమ యొక్క ప్రాణాన్ని పెట్టొచ్చు, లేదా మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవడానికి తెగించవచ్చు. కానీ అలాగ చేయడం అనేది అది చాలా అరుదుగా కనిపిస్తుంది, లేదా బహుశా మనం దానిని చూడకపోవచ్చు. కానీ అలాంటి మంచివారి కొరకు చనిపోవడానికి కొరకు కాదు, కానీ మరి మనము పాపులముగా ఉండగానే, చూడండి 8వ వచనం అంటాడు, మన ఎడల దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలాగ తన ప్రేమను మన ఎడల ఆయన వెల్లడిపరుస్తున్నాడంటే, మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. మనము మన యొక్క పాపపు స్థితిలో ఉండగానే, మనమింకను మరి మన యొక్క బంధించబడినటువంటి స్థితిలో మనం ఉండగానే, మనమింకా మన అపరాధముల చేత పాపముల చేత కొట్టివేయబడినటువంటి స్థితిలో మనం ఉండగానే దేవుడు ఆయన మరి మన కొరకు ఆయన చనిపోయినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మన కొరకు విమోచన క్రయధనముగా సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన దావీదుకు మాత్రమే బలమైనటువంటి దేవుడు కాదు, దావీదుకు మాత్రమే ఆశ్రయమైనటువంటి దేవుడు కాదు, దావీదుకు మాత్రమే శైలమైనటువంటి దేవుడు కాదు. ఆయన నీకు నాకు కూడా అదే బలాన్ని ఇవ్వడానికి,
నీకు నాకు కూడా అలాంటి ఆశ్రయ దుర్గముగా ఆయన ఉండడానికి, నిన్ను నన్ను కూడా ఆయన రక్షించడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చి మన కోసము ఆయన తన యొక్క ప్రాణాన్ని విమోచన క్రయధనంగా చెల్లించాడు. ఆ విమోచన క్రయధనంగా చెల్లించాడు కాబట్టి ఈ రోజున మనం ఆయన సన్నిధిలో మనం కూర్చుని ఆయనను స్తుతించగలిగేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మన యొక్క రక్షకుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు, మన విమోచకుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మనకు బలము మాత్రమే కాదు, ఆయన మనకు శైలముగా కోటగా ఉన్నటువంటి దేవుడు మాత్రమే కాదు, కానీ మన రక్షకుడిగా ఆయన ఉన్నాడు, మన విమోచకుడిగా ఆయన ఉన్నాడు. ఎలాగున ఆయన మనల్ని రక్షించాడు, ఎలాగ ఆయన మనల్ని విమోచించాడంటే, మనం ఇంకా కూడా మన పాపపు స్థితిలో ఉండగానే ఆయన మన కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మన కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని విమోచన క్రయధనముగా చెల్లించి మనల్ని రక్షించినటువంటి దేవుడిగా ఉన్నాడు. చూద్దాం ఇంకా తర్వాత వచనాల్లో మరి దావీదు చెప్తున్నటువంటి మాట చూడండి. నా శైలము నా కోట, నన్ను రక్షించువాడు ఆ దేవుడు. మరి ఇంకా దావీదుకి ఏమైనాడు? నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని దావీదు చెప్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఆయన కేడము అనగా ఆయన డాలు అయి ఉన్నాడు, అనగా శత్రువు చేసేటువంటి దాడి నుంచి కాపాడేటువంటి ఒక పరికరాన్ని కేడము అంటారు. అలాగే ఆయన రక్షణ శృంగముగా ఆయన ఉన్నాడు, అనగా మరి లేదా మరి పూర్వకాలంలో మనం చూసినప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భాల్లో లేదా యుద్ధం జరుగుతున్నటువంటి సమయాల్లో ఆ యొక్క కొమ్ములు ఉండేవి లేదా బోరలు ఉండేవి. ఆ యొక్క వాటిని శృంగము అనేటువంటి వారు. ఆ యొక్క శృంగము మరి ఎందుకు వారు ఉపయోగించేవారంటే, యుద్ధము ప్రారంభమయ్యేటప్పుడు దానిని ఊది మరి సైనికులందరినీ కూడా మరి యుద్ధము ప్రారంభమవుతుంది, మీరు సిద్ధపడండి అని ఆ యొక్క సంకేతాన్ని తెలియచేయడానికి దాన్ని ఊదేవారు. అలాగే యుద్ధము ముగిసే సమయంలో ఒకవేళ తమ యొక్క సేన గనక లేదా తమ యొక్క సైన్యం గనక విజయాన్ని సాధిస్తున్నట్లయితే మరింత బిగ్గరగా ఆ బూరలు ఊది మరి వారిలో ఉత్సాహాన్ని నింపి, మీరు బాగా పోరాడుతున్నారు, ఇంకొంచెం పోరాడితే మనం విజయం సాధించవచ్చు అనే దానిని వారికి తెలియచేయడానికి ఈ యొక్క శృంగాన్ని లేదా ఈ యొక్క బూరలను వారు ఊదేవారు, లేదా ఈ కొమ్ములను వారు ఊదేవారు. కాబట్టి ఈ యొక్క కీర్తనలో దావీదు అంటున్నాడు, ఆయన నా రక్షణ శృంగము, అనగా మరి ఆయన నా యొక్క విజయ ధ్వని అని దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ యొక్క యుద్ధములో ఊదేటువంటి ఆ యొక్క బూర, ఆ యొక్క శృంగము ఏ విధంగా అయితే మరి సైనికులలో ఆ యొక్క ధైర్యాన్ని నింపి మరి మనం ఇంకా జయిస్తున్నాము అనేటువంటి ఒక మరి సంకేతాన్ని వారికి తెలియచేస్తుందో, మరి కలువరి సిలువలో యేసు ప్రభువారిని మనం చూసినప్పుడు సిలువ మీద ఆయన పలికినటువంటి 7 మాటలలో 6వ మాట సమాప్తమైనది అని ఆయన పలికి మరి ఆయన పలికినట్లుగా మనం చూస్తాం. సమాప్తమైనది అని ఆయన పలికినప్పుడు ఆ యొక్క సమాప్తమైనది అనే దానిలో మరి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమైనటువంటి ఆ యొక్క తీర్పు లేకపోతే ఆ శిక్ష అంతా కూడా అది ముగించబడింది అనేటువంటి ఒక విజయాన్ని ఆయన తెలియచేయడానికి సమాప్తమైంది అని ఆయన పలికినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ఆ సిలువలో ఆయన పలికినటువంటి ఆ సమాప్తమైనది అనేటువంటి మాట, అది మన యొక్క రక్షణ శృంగము. మనందరి మీద ఉన్నటువంటి ఆ యొక్క దైవ తీర్పు అనేది, ఆ నిత్య ఉగ్రత అనేది అది కొట్టివేయబడి మరి ఆయన యొక్క కృప, దేవుని యొక్క సన్నిధిలోనికి మనం చేరుకోవడానికి ఆ శిలువ మీద యేసు ప్రభువు చేసినటువంటి ఆ యొక్క త్యాగం అనేది మన యొక్క జీవితాలని మరి ఎంతగానో దేవుని యొక్క కృపతో అది నింపినట్లుగా ఉంది. తర్వాత మనం చూసినప్పుడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము అని దావీదు దేవుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మరి తనకు కేడము మాత్రమే కాదు, తనకు రక్షణ శృంగము మాత్రమే కాదు, కానీ ఉన్నత దుర్గము అనగా ఎత్తైన స్థలములలో మరి శత్రువు చేరుకోలేనంత ఎత్తైన స్థలములో దేవుడు తనను ఉంచేటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి ఎత్తైన స్థలములో దేవుడు తనను భద్రపరుస్తాడు అని దావీదు తెలియజేస్తున్నాడు. అటువంటి ఆ యొక్క దేవుడు
ఆయన అపరిమితమైనటువంటి దేవుడు, ఆయన శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు, మరి ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడు, ఆయన మార్పు లేనటువంటి దేవుడు, ఆయన అనంతుడు అయినటువంటి దేవుడు. ఆ దేవుడు మరి నిన్ను నన్ను కూడా ఆయన విమోచించడానికి 2000 సంవత్సరాల క్రితము తన యొక్క ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు విమోచన ఖైదనంగా ఆయన చెల్లించడానికి ఈ లోకానికి వచ్చి సిలువలో తన యొక్క ప్రాణాన్ని ఆయన అర్పించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మనల్ని ఆయన ఎక్కడి నుంచి విడిపించి ఆయన ఎక్కడ చేర్చాడో ఒక మాట మనం చూద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. సార్ నాతో పాటు మీరు బైబిల్ తెరిచే మాట చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు పౌలు అంటాడు, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనము బంధించబడినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, బలము లేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, ఎటువంటి ఆశ్రయము లేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, ఎటువంటి కాపుదల లేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, ఎటువంటి రక్షణ లేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి ఆయన మనకు విడుదల కలగజేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేసిన గొప్ప దేవుడిగా ఉన్నాడు. బలం లేనటువంటి స్థితిలో ఆయన మనకు తన యొక్క బలాన్ని అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉన్నాడు. మనకు ఆయన ఉన్నత దుర్గముగా, మనకు శైలముగా, మన యొక్క కోటగా, మనల్ని రక్షించేవాడుగా, మన యొక్క ఆశ్రయ దుర్గముగా, మనకు కేడెముగా, మన యొక్క రక్షణ శృంగముగా ఆయన ఉండి ఆయన మనను ఆ యొక్క బంధించబడినటువంటి స్థితిలో నుంచి, ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి ఆయన మనకు విడుదల కలగజేసి తన యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేశాడు. ఆయన యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యంలో ఆయన మనలను చేర్చుకున్నటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన అటువంటి గొప్ప ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. అటువంటి దేవుడు గనక నీకు నాకు ఆశ్రయంగా ఉన్నట్లయితే మరి మనకి ఏదైనా సంభవించగలదా? ఏది కూడా ఎంత మాత్రము సంభవించదు. కాబట్టి సాయంకాల సమయంలో దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క దేవుడు ఆయన మనకు బలమైనటువంటి దేవుడిగా ఉన్నాడు. దావీదుకు మాత్రమే దేవుడు బలమైనటువంటి దేవుడిగా ఆయన లేడు, కానీ మనకు ఆయన బలమైనటువంటి దేవుడిగా ఉన్నాడు. మనలను ఆయన కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడు. మనలను రక్షించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మన కోసము తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా చెల్లించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మన ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నాడు. మన రక్షణ శృంగముగా ఆయన ఉన్నాడు. ఆయన మన కేడెముగా ఉన్నాడు. మన యొక్క ఉన్నత దుర్గముగా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుడు అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించుండగా ఎందుకని మనం మౌనంగా ఉందాం. ఈ సాయంకాల సమయంలో హృదయాలు తెరిచి ఆయన యొక్క కృపను బట్టి, ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి ఆయన యొక్క ప్రేమను బట్టి, నీకు నాకు ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క అనుగ్రహించినటువంటి రక్షణ బట్టి, కాపుదలను బట్టి ప్రభువా మీకు వందనాలని చెప్పి దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుడు మన పట్ల చూపిస్తున్న తన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, మీ యొక్క గొప్ప కృపను బట్టి, దాన్ని బట్టి దావీదు రాసినటువంటి కీర్తనలో నుంచి తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. తండ్రి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దావీదు చెప్తున్నాడు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా యొక్క రక్షణ శృంగము, ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని దావీదు చెప్తున్నాడు. అవును ప్రభా, ఆ యూదా అరణ్య ప్రాంతాలలో మరి సౌలు చేత తరమబడుతూ దావీదు పారిపోతూ ఆ యొక్క కొండ సందుల్లో దాక్కున్నాడు. కానీ నీవే దావీదును రక్షించావని దావీదు ఒప్పుకున్నాడు. అవును తండ్రి, నన్ను నీవే రక్షిస్తున్నావు. నాకు కాపుదల ఇస్తున్నటువంటి దేవుడవు నీవే. నన్ను నీవు రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నేను ఇంకా నా పాప స్థితిలో ఉండగానే, నేను ఇంకా నీకు శత్రువునై ఉండగానే ప్రభువా నన్ను మీరు ప్రేమించారు, నన్ను మీరు రక్షించారు. నా కోసము విమోచన క్రయధనముగా నీ ప్రాణాన్ని చెల్లించినటువంటి గొప్ప దేవ తండ్రి, నన్ను ప్రేమించి అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి నాకు విడుదల కలగజేసి
ప్రభువా ఉన్నతమైనటువంటి మీ యొక్క రాజ్యంలో నన్ను కూడా మీ యొక్క రాజ్య నివాసునిగా నన్ను చేసుకున్నాం. యేసుక్రీస్తు వారితో నాకు సహవారసత్వాన్ని కల్పించినటువంటి గొప్ప దేవుడిగా మీరున్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి యొక్క రక్షణ కొరకు తండ్రి నేనేమీ చేయలేదు, కానీ నీవు ఉచితంగా నా పట్ల ప్రభు చూపించి నాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నా యొక్క రక్షణ శృంగమైనటువంటి దైవమా, సిలువలో నా నిమిత్తము తండ్రి నీ యొక్క ప్రియ కుమారుని బలియాగంగా అర్పించి నేను పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయన మీద మోపి ప్రభా ఆయన కాల్చిన రక్త బిందులలో నా యొక్క ప్రతి పాపపు డాగును మీరు కడిగివేసి కొట్టివేసి నన్ను రక్షించుకున్నందుకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ మీకేం చెల్లించగలను, ఏం అర్పించగలను తండ్రి. నాకు రక్షణ శృంగముగా, నా యొక్క కోటగా, నా శైలముగా, నా దుర్గముగా, నా ఆశ్రయ దుర్గముగా, నా ఉన్నత దుర్గముగా నన్ను రక్షించేవాడుగా నీ ఉండి ప్రభా నా పట్ల నీవు చూపిస్తున్నటువంటి మీ యొక్క ప్రేమను బట్టి, నన్ను మీరు రక్షించుకున్నటువంటి విధానం బట్టి, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నా పట్ల మీరు చూపిస్తున్నటువంటి మీ యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు ఏమి చెల్లించగలను, ఏమీ కూడా చెల్లించడం దౌర్భాగ్యాన్ని ఒప్పుకోవచ్చు. ఈ యొక్క కొద్ది స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీకే జీవాఫలంగా సమర్పించి మిమ్మల్ని ఆరాధించి మహిమపరుస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధనలో ఏకీభవించినటువంటి మీ అందరికీ కూడా ప్రభు వారి పేరిట నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వెనుకపోయే ముందు ఒక పాట పాడి దేవుని నామాన్ని మనం స్తుతించిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా ఆరాధనా, స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా ఆరాధనా, స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా. ఎల్ రోహి ఎల్ రోహి నన్నిలా చూచువాడా, ఎల్ రోహి ఎల్ రోహి నన్నిలా చూచువాడా, నన్నిలా చూచువాడా, ఎల్ రోహి ఎల్ రోహి నన్నిలా చూచువాడా, ఎల్ రోహి ఎల్ రోహి. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా ఆరాధనా, స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా ఆరాధనా, స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా, తండ్రి
సగువడా యెహోవా షాలోమ్ శాంతిను సగువడా శాంతిను సగువడా యెహోవా షాలోమ్ శాంతిను సగువడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా. ఒక పాట పాడదాం. పాట సంఖ్య 143, 143. రాజా నీ భవనంలో రేయింపగలు నిలిచి ఉందము అన్న పాట పాడదాం. అందరం హృదయపూర్వకంగా నోరు తెరిచి పాడదామండి, ఆయన కీర్తిద్దాం. 1-3 వచనాలు పాడుకుందాం. యేసు రాజా నీ భవనములో రేయింపగలు నిలిచి ఉందును. యేసు రాజా నీ భవనములో రేయింపగలు నిలిచి ఉందును. స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను. స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు నిలిచి ఉందును. రాజా నీ భవనములో రేయింపగలు నిలిచి ఉందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. అందరం ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా నీ భవనములో రేయింపగలు నిలిచి ఉందును. యేసు రాజా నీ భవనములో రేయింపగలు నిలిచి ఉందును. పరిశుద్ధ పరచు యెహోవా మెకాదిస్ ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెకాదిస్ ఆరాధనా నీకే. రూపించు దైవము యెహోవా హోసేను ఆరాధనా నీకే. రూపించు దైవము
జీవము యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజా నీ భవనములో రేయి పగలు నిలిచియుందును యేసు రాజా నీ భవనములో రేయి పగలు నిలిచియుందును స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో బ్రదర్ అనురోధ్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి దేవుని యొక్క వాక్యం ద్వారా మరి ఆయన నేర్పించేటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. వాక్యం ద్వారా మన యొక్క జీవితాలను సరి చేసుకుందాం. దేవుని యొక్క వాక్య వెలుగులో మన యొక్క జీవితాలను మనం కట్టుకొని మన యొక్క విశ్వాస యాత్రలో మనము ముందుకు కొనసాగుదాం. కాబట్టి శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మీరు ఆలకించవలసిందిగా ప్రభు వారి పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. आप सभी लोगों को प्रभु यीशु मसीह में जय मसीह की। మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. हम इस सप्ताह फिर से मत्ती उसके 8वें अध्याय में उस बारे में देखेंगे जब प्रभु यीशु मसीह ने दो व्यक्तियों को दुष्ट आत्माओं से छुटकारा दिलाया था। ఈ రోజున మనము మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు మనుషులను ఆయన దయ్యముల చేత పట్టి పీడించబడుతున్నటువంటి ఇద్దరు మనుషులను ఆయన విడిపించారు. ఆ యొక్క విషయాన్ని గురించి మరింతగా మనం ఈ రోజు ధ్యానం చేసుకుందాం. और कैसे उनका जीवन बदल गया बिल्कुल, जिनकी कोई सहायता नहीं कर सकता था उनकी प्रभु यीशु मसीह ने सहायता करी, दुष्ट आत्माओं को निकाल कर उनको चंगाई प्रदान करी। కాబట్టి ఈ మనుషులు ఈ ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధమైనటువంటి సహాయం కూడా ఎవరు చేయలేకపోయేటువంటి స్థితిలో మరి యేసు ప్రభు వారు వారి దగ్గరికి వచ్చి వారికి ఎలాగ సహాయం చేశారు, వారిని ఎలాగున ఆ యొక్క అపవిత్రాత్మ నుంచి విడిపించి వారికి మరి స్వస్థత చేకూర్చారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. पिछले सप्ताहों में हमने देखा था कैसे प्रभु यीशु मसीह ने लोगों को बहुत सारे लोग जो पीड़ित थे उनको दुष्ट आत्माएं निकाल कर चंगाई दी, कुछ रोगियों रोग चंगा करके चंगाई दी और बहुत सारे लोगों के जीवन में इस तरह से बदलाव लाए। కాబట్టి గడిచిన దినాలలో మనం ధ్యానం చేసుకున్నాం ఏ విధంగా మరి యేసు ప్రభువారు ఈ విధంగా దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వారిని ఆయన విడిపించుతూ వచ్చారు. ఏ విధంగా వారి యొక్క శరీరాల్లో ఉన్నటువంటి ఆ దురాత్మల నుంచి వారికి విడుదల కలగజేసి వారికి స్వస్థత చేకూర్చి వారిని తిరిగి మరలా వారి యొక్క సాధారణ జీవన స్థితికి తీసుకుని వచ్చారు అనే విషయాలను గురించి మనము గడిచిన 2 వారాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. और फिर हमने ये भी देखा था कि जहां तक जैसा पवित्र शास्त्र में अलग अलग जगहों पे आयतों से समझ में आता है, ये जो दुष्ट आत्माएं हैं ये जो है नेफिलिम जो थे उनकी आत्माएं हैं, इसीलिए लोगों के शरीर देह में बसना चाहती हैं। అలాగే మనము ఇంకా మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఈ యొక్క దురాత్మలు ఏవైతే ఉన్నాయో అవి నెఫిలీలకు చెందినటువంటి ఆత్మలు, అందుకే వారు మానవ దేహాలను వారు కోరుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మరి బైబిల్ గ్రంథంలో నుంచి మనము తెలుసుకున్నాం, వాటిని మనం చూసాం ఆ వచనాలు కూడా. और फिर हमने देखा था पिछले सप्ताह कैसे हमें इनसे डरने की, भय रखने की कोई आवश्यकता नहीं है। प्रभु यीशु मसीह ने
हमें अधिकार दिया है इनके ऊपर, और लोगों को जो पीड़ित हैं, जो बंधुआई में हैं, उनको छुड़ाने का अधिकार दिया है। అలాగే మనం నేర్చుకున్నాము మరి ఈ దురాత్మలకు మనము భయపడవలసినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు. ఎందుకనగా మరి యేసు ప్రభు వారు వాటి మీద మనకు అధికారం ఇచ్చారు. మరి ఆయన నామములో ఈ యొక్క దురాత్మలను మనము మరి వాటిని మనము శపించొచ్చు, వాటిని మనము వెళ్ళగొట్టొచ్చు అనే విషయాన్ని కూడా మరి యేసు ప్రభు వారు తన శిష్యులకు ఆ యొక్క అధికారాన్ని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. यीशु मसीह प्रकट हुए थे, एक कारण यही है कि वो शैतान के इन सब कामों को नष्ट कर दें। కాబట్టి యేసు ప్రభువారు ఆయన మరి సాతాను యొక్క ఇటువంటి క్రియలన్నింటినీ కూడా వాటిని లయపరచడానికి, వాటిని లయం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారనే విషయం కూడా మనకు తెలుసు. इसीलिए पुराने नियम में आपको नहीं मिलेगा कि कोई नबी, कोई भविष्यवक्ता लोगों को इस तरीके से छुटकारा दे रहा है। यीशु मसीह ने ही आके इन दुष्ट आत्माओं को आज्ञा दी और लोगों को छुटकारा दिया। కాబట్టి పాత నిబంధనలో మనం చూసినప్పుడు, పాత నిబంధనలో మరి ప్రవక్తలు అయినటువంటి వారు ఈ విధంగా మరి దురాత్మల చేత పట్టి పీడించబడుతున్నటువంటి వారిని వారికి విడుదల కలగజేసేటువంటి మరి సంఘటన మరి మనము ఎక్కడ కూడా చూడం పాత నిబంధనలో. కానీ యేసు ప్రభు వారు మరి నూతన నిబంధనలో దీనిని ఆయన చేశారు. దానిని చేయడానికి తన శిష్యులకు కూడా ఆయన అధికారం ఇచ్చారు. अभी प्रभु यीशु मसीह का नाम सबसे ऊंचाई पर उठाया गया है। स्वर्ग और पृथ्वी पर सभी अधिकार प्रभु यीशु मसीह को सौंपे गए हैं, और प्रभु यीशु मसीह के नाम में हमें अधिकार है कि हम हर प्रकार की दुष्ट आत्मा से अपने जीवन में छुटकारा प्राप्त करें। కాబట్టి యేసు ప్రభు వారి నామము అన్ని నామముల కంటే అది ఎంతో ఉన్నతమైనటువంటి పై నామముగా అది ఉంది. కాబట్టి ఆయన నామములో మరి ఈ యొక్క దురాత్మల చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలిగజేసేటువంటి ఆ యొక్క అధికారాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు. ఆయన యొక్క నామము ఉన్నతమైనటువంటి నామము. ఆ నామములో యొక్క దురాత్మలన్నింటినీ కూడా మనము వెళ్ళగొట్టవచ్చు. मरकुस उसका 16वां अध्याय और 17वीं आयत। మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. यहाँ पे आप देखेंगे कि प्रभु यीशु मसीह ने उठाए जाने से पहले ऐसा बोला कि जो भी लोग उनमें विश्वास करेंगे, सारे विश्वासी, उनमें ये चिन्ह होंगे। तो सबसे पहला चिन्ह यही है कि वे मेरे नाम पर दुष्ट आत्माओं को बाहर निकाल सकेंगे। కాబట్టి మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. और जो दुष्ट आत्मा को निकालना है, उससे दिखता है कि कैसे परमेश्वर का राज्य आ रहा है लोगों के जीवन में। क्योंकि मत्ती 12:28 में, मत्ती उसके 12वें अध्याय में 28वीं आयत में प्रभु यीशु मसीह ने बोला था कि मैं आत्माओं को परमेश्वर की आत्मा की शक्ति से निकालता हूँ। इससे ये सिद्ध होता है कि परमेश्वर का राज्य तुम्हारे निकट आ गया है। కాబట్టి ఈ యొక్క దురాత్మలను వెళ్ళగొట్టడం, ఈ యొక్క దయ్యములను వెళ్ళగొట్టడం అనేది మనకి ఏం చూపిస్తుందంటే, ప్రజల యొక్క జీవితాల్లోనికి దేవుని రాజ్యము అది ఆయన తీసుకుని వస్తున్నారు, లేదా దేవుని రాజ్యము వస్తుంది ఈ యొక్క దురాత్మలు వెళ్ళినప్పుడు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఇలా ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. तो अब आज आगे देखते हैं, एक प्रश्न का आज हम और उत्तर अपने आप से पूछेंगे कि क्या कोई विश्वासी के अंदर दुष्ट आत्मा जा सकती है? क्या उसे विश्वासियों को दुष्ट आत्मा पीड़ित कर सकती है? కాబట్టి ఈ రోజున మనము మరి యొక్క ప్రశ్నకు మనము సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క ప్రశ్న ఏమిటంటే, మరి విశ్వాసులైనటువంటి వ్యక్తిలోనికి ఎవరైనా ఒక వ్యక్తి యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన తర్వాత ఆ వ్యక్తిలోనికి మరి దురాత్మ వెళ్ళి ఆ వ్యక్తిని పీడించేటువంటి అవకాశం ఉందా? విశ్వాసి మరి దురాత్మ చేత పీడింపబడేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్నకు మనము ఈ రోజు జవాబును మరి తెలుసుకుందాం. और दूसरा बात ये देखेंगे, क्या वो द्वार है? अगर ऐसा है तो किन द्वारों से, किन कार्यों से ऐसा होता है कि दुष्ट आत्माओं को अवसर मिलता है विश्वासियों के जीवन में? ఒకవేళ అటువంటి అవకాశమే కనుక ఉన్నట్లయితే, ఒక విశ్వాసులోనికి దురాత్మ ప్రవేశించేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఆ యొక్క
అవకాశము దేని ద్వారా కలుగుతుంది, లేదా విశ్వాసలోనికి ఒక దురాత్మ ప్రవేశించేటువంటి ద్వారము ఏమిటి? तो पहला बात का उत्तर यही है कि हाँ, विश्वासियों के जीवन में दुष्ट आत्माएं कार्य करती हैं और उनको पीड़ा देती हैं। కాబట్టి దీనికి జవాబు మనం చూసినప్పుడు మొట్టమొదటిగా మరి విశ్వాసమైనటువంటి వారి యొక్క జీవితాల్లో దురాత్మలు వాటి యొక్క క్రియలు అవి జరిగిస్తాయి, అవి జరిగించేటువంటి అవకాశం కూడా ఉంది. इसके कुछ उदाहरण देखते हैं। पहले आप देखिए लूका उसके 13वें अध्याय में एक स्त्री के बारे में जो विश्वासी थी, पर प्रभु यीशु मसीह ने बोला कि वो इब्राहिम की बेटी है, परंतु उसको कैसे शैतान ने 18 साल तक जकड़ रखा था। కాబట్టి ఒక ఉదాహరణ మనం చూద్దాము. లూకా సువార్త మరి 13వ అధ్యాయంలో ఒక ఉదాహరణ మనం చూద్దాం. అక్కడ యేసు ప్రభు వారు మరి ఒక స్త్రీని ఆయన మరి చూపిస్తూ, ఈమె అబ్రహాము యొక్క కుమార్తె, లేదా మరి ఈమె కూడా విశ్వాసురాలే అయినప్పటికీ మరి ఆమెలో మరి దురాత్మ పట్టి ఆమెను పీడిస్తుంది అని అక్కడ మరి యేసు ప్రభు వారు చెప్పడం మనం చూస్తాం. लूका 13:10 पहले पढ़ते हैं। 13:10 में लिखा है कि किसी आराधनालय में सबत के दिन यीशु जब उपदेश दे रहा था 11, तो वहीं एक ऐसी स्त्री थी जिसपे दुष्ट आत्मा समाई हुई थी, जिसने उसे 18 वर्षों से पंगु बनाया हुआ था। वह झुक कर कुबड़ी हो गई थी और थोड़ी सी भी सीधी नहीं हो सकती थी। లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అసలు ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. तो देखिए यहाँ पे कैसे लूका लिख रहा है एक विश्वासी स्त्री के बारे में, किस प्रकार से उसका जो रोग था, वो कुबड़ी थी, सीधी नहीं हो पाती थी। वो किसी शारीरिक निर्बलता की वजह से नहीं था, परंतु एक दुष्ट आत्मा की वजह से था। చూడండి, ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆ స్త్రీ మరి ఒక దురాత్మ చేత ఆమె పీడించబడుతుంది. ఆ దురాత్మ చేత ఆమె పీడించబడుతున్నటువంటి సమయంలో మరి ఆమెకు ఒక మరి బలహీనత ఆమె శరీరాన్ని మనం చూస్తున్నాం. ఆమె నడుము వంగిపోయినటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ నడుము వంగిపోయినటువంటి స్థితి శారీరక బలహీనతను వల్ల అది వచ్చినటువంటి మరి ఆ యొక్క స్థితి కాదు కానీ, లేదా శారీరకమైనటువంటి బలహీనత వల్ల ఆమె నడుము వంగిపోలేదు కానీ, ఒక దురాత్మ ఆమెను పీడించుచూ ఉండటం వల్ల ఆ విధంగా ఆమె నడుము వంగిపోయినటువంటి స్థితిలోనికి ఆమె వెళ్ళిపోయింది. अब 16वीं आयत देखिए प्रभु यीशु मसीह ने क्या बोला। 16वीं आयत में प्रभु यीशु मसीह ने बोला, अब यह स्त्री जो इब्राहिम की बेटी है, प्रभु यीशु मसीह ने उसे ऐसे बोला, और जिससे शैतान ने 18 साल से जकड़ रखा था, क्या इसको सबत के दिन इसके बंधनों से मुक्त होना नहीं, उसके बंधनों से मुक्त नहीं किया जाना चाहिए। ఇప్పుడు 16వ వచనంలో చూడండి. 16వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఇలా ఉంది. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమునందు ఈ కట్ల నుండి విడిపింపు తగదా అని అతనితో చెప్పాను. और अगर आप देखिए नए नियम में भी कैसे लिखा है कि पतरस को एक बार शैतान ने कैसे उकसाया था प्रभु यीशु मसीह को गलत सलाह देने के लिए। అలాగే నూతన నిబంధనలో మరి యొక్క సంఘటనలో మనం చూసినప్పుడు మరి సాతాను మరి పేతురును మరి ప్రేరేపించినట్లుగా, యేసు ప్రభు వారికి విరోధంగా మాట్లాడేలాగున ప్రేరేపించినట్లుగా మనం చూస్తాం. ప్రభు ఇది నీకు దూరమవునుగా కానీ మరి పేతురు యేసు ప్రభు వారితో మాట్లాడడానికి సాతాను ప్రేరేపించాడు. और कैसे यहूदा इस्करियोत के लिए लिखा हुआ है कि कैसे उस रात जब उसने प्रभु भोज में भाग लिया था, उसके बाद कैसे शैतान उसमें बस गया था। చూడండి, మరి అలాగే ఇస్కరియోతు యూదాను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆ యొక్క ప్రభు రాత్రి భోజనంలో మరి అతడు పాలు పొందిన తర్వాత అతనిలో సాతాను ప్రవేశించిన అనేటువంటి మాటను కూడా మనం చూస్తాం. और हम देखते हैं एफिसियों की पत्री में, एक बार एफिसियों की पत्री उसके 4थे अध्याय में जाइए। చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. और 27वीं आयत में विश्वासियों को पौलुस ऐसे लिख रहा है कि शैतान को कोई अवसर ना दो। చూడండి, 4వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినప్పుడు మరి పౌలు అంటాడు, అపవాదికి చోటు ఇయ్యకండి అంటాడు. इसका क्या अर्थ है कि विश्वासियों के जीवन में भी शैतान को अवसर मिल सकता है। కాబట్టి దీని యొక్క భావం ఏమిటి అంటే
విశ్వాసులైనటువంటి వారి జీవితాల్లో కూడా మరి దురాత్మల యొక్క కార్యాలు జరుగుతాయి. और छठे अध्याय की 12वीं आयत में भी जब लिखा है पौलुस ने एफिसियों में कि हमारा मल युद्ध सिर्फ मनुष्यों से नहीं परंतु प्रधानों, अधिकारियों और अंधकार की सांसारिक शक्तियों से, यही दुष्ट आत्मा जो अंधकार की सांसारिक शक्तियां हैं और आकाश मंडल की दुष्टता की आत्मिक सेनाओं से है. చూడండి అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో పౌలు ఇంకా చెప్తాడు, ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచూ ఉన్నాం. तो यह इन कुछ आयतों से और लोगों के एक्सपीरियंसेस से उनके परिस्थितियों से पता लगता है कि कैसे विश्वासियों के जीवन में भी दुष्ट आत्माएं पीड़ा ला सकती हैं, परंतु उनका अधिकार चला गया है. विश्वासी उस दरवाजे को बंद कर सकते हैं और प्रभु यीशु मसीह के नाम में आज्ञा दे सकते हैं उन्हें जाने की. కాబట్టి ఈ వచనాల ద్వారా మరి కొంతమంది భక్తుల జీవితాలలో వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాల ద్వారా మరి మనము ఈ యొక్క విషయాన్ని చాలా స్పష్టంగా గమనించవచ్చు. అదేంటంటే మరి విశ్వాసులైనటువంటి వారి యొక్క జీవితాల్లో దురాత్మలు ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. అయితే యేసు ప్రభు వారి నామంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అధికారం ఏమిటంటే విశ్వాసులమైనటువంటి మనము ఆ యొక్క ద్వారాన్ని మూసివేయచ్చు, ఆ దురాత్మలు మన యొక్క జీవితాల్లోనికి ప్రవేశించకుండా. అలాగే మరి యేసు ప్రభు వారి నామంలో ఆ దురాత్మలను మనం వెళ్ళగొట్టవచ్చు. पाप बहुत तरीके के होते हैं और पापों से ही शैतान को हमारे जीवन में किसी प्रकार का अवसर मिलता है, परंतु कुछ पाप ऐसे हैं जिनसे दुष्ट आत्माओं को अवसर मिलता है. చూడండి మరి పాపము మరి అది ఎంతో మరి మన యొక్క జీవితాలను అది ప్రభావితం చేస్తుంది, అది మనల్ని పడిపోయేలాగా చేస్తుంది. అయితే కొన్ని పాపాలు మరి మన యొక్క జీవితాల్లోనికి దురాత్మలను తీసుకొచ్చేటువంటివిగా కూడా ఉంటాయి. और इसीलिए हमें इन पापों से बहुत दूर रहना है, और अगर हम इनमें फंस गए हैं तो उनसे प्रायश्चित करके प्रभु यीशु मसीह के लहू में क्षमा मांगनी है और हर प्रकार की बंधुआई से छुटकारा प्राप्त करना है. అందుకే మనము ఆ యొక్క దురాత్మలు ప్రవేశించేటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మనము చాలా దూరంగా ఉండాలి. ఒకవేళ వాటిలో మనం చిక్కుకుపోయినట్లయితే దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపపడి యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడి ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి మనము విడిపించబడాలి. तो अब वो कुछ ऐसे पाप देखेंगे जिसमें पवित्र शास्त्र में लिखा है कि कैसे दुष्ट आत्माओं को उनसे उनके लिए द्वार खुलता है लोगों के जीवन में. కాబట్టి ఇప్పుడు కొన్ని వచనాలు చూద్దాము. మరి కొన్ని పాపములు ఏవైతే మరి విశ్వాసులైనటువంటి వారి యొక్క జీవితాల్లో దురాత్మలు ప్రవేశించేటువంటి అవకాశాన్ని కల్పిస్తాయో అటువంటి పాపములను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. पहला जो है वो है जब कोई विश्वासी किसी प्रकार के जादू टोना या फिर ये क्या बोलते हैं तांत्रिक या इस प्रकार की बातों में या इस प्रकार के कामों में लगते हैं तो वो एक बहुत बड़ा द्वार है दुष्ट आत्माओं के लिए. చూడండి, మొట్టమొదటిగా మరి విశ్వాసమైనటువంటి వారు మరి మంత్ర విద్యలను గాని లేదా మరి కనికట్టులను గాని ఇలాంటి ఏదైనా మరి మంత్ర ప్రయోగాల లాంటి వాటిలో మరి పాలు పంచుకోవడము ఇలాంటివి చేయడం ద్వారా మరి విశ్వాసులైనటువంటి వారి యొక్క జీవితాల్లో మరి దురాత్మలు ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. क्योंकि ये सब जो है ये उन्हीं का काम है ना. अगर आप देखिए प्रेरितों के काम उसका 16वें अध्याय में 16वीं आयत. చూడండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మరి ఈ మంత్ర విద్యలు ఇవన్నీ కూడా ఈ యొక్క కనికట్టులు ఇవన్నీ కూడా మరి దురాత్మలకు సంబంధించినవే. చూడండి, అపోస్తల కార్య గ్రంథంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. 16వ అధ్యాయము 16వ వచనం. यहाँ पर लिखा है कैसे ये पौल और सिलास जब और लोग जब प्रार्थना के स्थल की ओर जा रहे थे. मैं इसको पढ़ता हूँ 16:16. एक दिन प्रार्थना स्थल की ओर जाते हुए मार्ग में हमारी भेंट एक युवा दासी से हुई. उसमें एक ऐसी दुष्ट आत्मा थी जिसकी सहायता से वह भविष्य प्रकट कर देती थी. वह अपने स्वामियों के लिए बहुत आय का साधन बनी. 16 and 17 सर. हाँ ठीक है.
చూడండి అపోస్తల కార్య గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చాను. अब ये बताइए क्या वह सही भविष्य प्रकट करती थी कि नहीं? చూడండి ఇప్పుడు ఈ విషయాన్ని మీరు నాకు చెప్పండి. ఆ యొక్క స్త్రీ లేదా ఆ యవనస్తురాలు ఎవరైతే ఉందో ఆమె మరి భవిష్యత్తు ప్రకటిస్తుంది లేదా సోద చెప్తుంది, సరిగా చెప్తుంది అంటారా? सही करती होगी. अगर सही नहीं करती थी तो फिर इतना लोग क्यों आएंगे और इतनी आय और इतना पैसा क्यों मिलेगा इन लोगों को जो उसके स्वामी थे? ఆమె బహుశా సరిగానే చెప్తూ ఉండవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఆమె గనక సరిగా చెప్పకపోయినట్లయితే మరి ఆమె యొక్క యజమానులకు అంత లాభం వచ్చేది కాదు, ఆమె దగ్గరకు అంతమంది ప్రజలు కూడా వస్తూ ఉండేటువంటి వారు కారు. लोग क्यों आते थे? क्योंकि उन्हें सब पता चल जाएगा हमारी शादी कब होगी, कितने बच्चे होंगे, यहाँ रहना चाहिए, नई नौकरी मिलेगी कहाँ पे, नहीं किसका क्या, तो वो भविष्य प्रकट करती थी और लोग कितना भी पैसा देने को तैयार थे, जाके पूछ के आ जाते थे. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆమె పట్ల విశ్వాసం ఉంది. ఆమె మరి మా యొక్క భవిష్యత్తు ఆమె మరి సరిగా చెప్తుంది, మరి మాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, మరి మాకు ఎప్పుడు వివాహం అవుతుంది, ఎంతమంది పిల్లలు పుడతారు, మరి మేము ఏ స్థలంలో ఉంటే మాకు మంచిది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆమెకు మరి భవిష్యత్తు గురించి బాగా తెలుసు కాబట్టి ఆమె చెప్తుంది అని ఆమె దగ్గరకు మరి అనేకులు మరి వెళ్ళి ఆమె దగ్గర మరి ఆ విధంగా తమ యొక్క భవిష్యత్తు గురించి వారు సోద చెప్పించుకుంటూ ఉండేటువంటి వారు. अब देखिए कैसे ये होता था. इसमें लिखा है ना, जो वो युवा दासी थी उसमें एक दुष्ट आत्मा थी, वो दुष्ट आत्मा की सहायता से ये कार्य करते थे. तो ये काम ही जो है ये दुष्ट आत्माओं का है, मिलके इस तरीके से भविष्य प्रकट करना, वो चीजें करना लोगों के जीवन में. చూడండి మరి ఈ యొక్క యవనస్తురాలు ఏ విధంగా మరి ఆ యొక్క మరి భవిష్యత్తును ఆమె చెప్పగలుగుతుంది లేదా సోది ఆమె చెప్పగలుగుతుంది అంటే మనం అక్కడ చూసినప్పుడు పుతోను అను దయ్యము పట్టినదై అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. ఆమెలో మరి ఆ దురాత్మ ఆమెలో ఉంది కాబట్టి ఆ దురాత్మ మరి ఆ విధంగా మరి ఆ ప్రజలను మరి భవిష్యత్తును గురించి తెలియచేస్తూ మరి ఆ విధంగా సోదే ఆమె చేత చెప్పిస్తుంది. ఇదంతా కూడా దురాత్మ చేసేటువంటి పని. तो अगर कोई विश्वासी जाता है इन सब चीजों में पड़ता है तो क्या है, वो अपने जीवन में एक द्वार खोल रहा है, अवसर दे रहा है इन दुष्ट आत्माओं को. और हमने ऐसा किया है तो क्या करना है, हमें उसके लिए प्रायश्चित करना है. प्रभु यीशु मसीह के लहू से हमें क्षमा मिलती है, प्रभु यीशु मसीह के नाम में हमें छुटकारा मिलता है. पर इन चीजों से दूर रहना है क्योंकि ये दुष्ट आत्माओं का ही कार्य है. उनसे सहायता अगर हम लेंगे जाके तो क्या होगा, वो हमारी सहायता इस प्रकार से करेंगे कि हमारा जीवन में बंधुआई ले आए. చూడండి విశ్వాసులైనటువంటి వారు ఎవరైనా సరే మరి ఆ విధంగా మరి సోది చెప్పించుకోవడానికి కానీ ఇటువంటి మరి జాతకాలు చెప్పించుకోవడానికి కానీ వారు వెళ్ళినట్లయితే మరి వారి యొక్క జీవితాల్లో మరి ఈ యొక్క దురాత్మలు ప్రవేశించేటువంటి ద్వారాన్ని వారంతటి వారే తెరుస్తున్నారు. మరి ఇటువంటి పనులు చేసినటువంటి వారు యేసు ప్రభు వారి యొక్క సన్నిధిలో మరి క్షమాపణ వేడుకొని ఆయన యొక్క రక్తం చేత కడగబడి ప్రభువా నేను ఇటువంటి పనులు చేయను అని మరి దేవుని సన్నిధిలో తమ యొక్క తప్పిదాన్ని వారు ఒప్పుకోవాల్సిన వారు ఉన్నారు. ఒకవేళ గనక మరి ఆ విధంగా దురాత్మల దగ్గరికి వెళ్ళి వారి జాతకాలు చెప్పించుకున్నట్లయితే అవి మరి సహాయం చేస్తాయి. ఏ విధంగా సహాయం చేస్తాయి అంటే మిమ్మల్ని మరింత బంధించేటువంటి స్థితిలోనికి లేదా మరింతగా బంధింపబడేటువంటి స్థితిలోనికి అవి తీసుకుని వెళ్ళిపోయేలాగా మీకు అవి సహాయపడతాయి కానీ మీకు మేలు చేసేవిగా ఎంత మాత్రం అవి ఉండవు. और देखिए पुराने नियम में प्रभु ने बहुत सख्ती से बोला था कि प्रभु के लोगों को ऐसे कार्य नहीं करने हैं क्योंकि जो कनान वासी थे वो लोग ये सब बहुत करते थे. చూడండి పాత నిబంధనలు మనం చూసినప్పుడు మరి దేవుడు చాలా ఖండితంగా చాలా కఠినంగా మరి ఇలాంటి వాటిని మీరు అభ్యసించకూడదు అని చాలా మరి స్పష్టంగా మరి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన తెలియజేశాడు. ఎందుకంటే కనానులో నివసించేటువంటి ప్రజలు వారు మరి ఈ విధంగా వారు సోదెను ఆశ్రయిస్తూ ఉండేటువంటి వారు. और वो पढ़ते हैं एक बार आयत व्यवस्था विवरण में ड्यूटरोनॉमी में द्वितीय दोष या व्यवस्था विवरण उसके 18वें अध्याय में. చూడండి ఆ యొక్క విషయాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం ड्यूटरोनॉमी 18 और उसका 9 से 13. చూడండి ద్వితీయోపదేశ కాండము క్షమించండి ద్వితీయోపదేశ కాండము सर कैन यू प्लीज टेल द 18वां अध्याय 18th चैप्टर और उसका 9 से 13 9 to 13. 18వ అధ్యాయము 9వ వచనం నుంచి
13వ వచనం వరకు మనం చదువుతాం. ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం నుంచి 13వ వచనం వరకు. 9वीं अध्याय में 9वीं आयत में क्या लिखा है? जब तू उस देश में पहुंचे जो तेरा परमेश्वर यहोवा तुझे देता है, तो वहां की जातियों के अनुसार घिनौना काम करना को न सीखना। నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనుల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. तो वो क्या काम है? 10वीं आयत, तुझ में से कोई ऐसा ना हो जो अपने बेटे व बेटी को आग में होम करके चढ़ाने वाला, या भावी कहने वाला, या शुभ अशुभ मुहूर्तों को मानने वाला, या टोना वह तांत्रिक, वह बाजीगर और ओझा से पूछने वाला, वह भूत साधने वाला, वह भूतों को जगाने वाला। టిల్ 12 సార్. 10 and 11. ఓకే, 10 and 11. 11 వచనాల్లో ఏం చేయకూడదు, ఏమిటి ఆ యొక్క హేయ కృత్యాలు అనేవి మరి దేవుడు మోషే ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఆయన తెలియజేస్తున్నాడు. ఒకసారి చూడండి ఆ మాట. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలికునినైనను, కర్ణ పిశాచి నడుగు వానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. 12, क्योंकि जितने ऐसे काम करते हैं वे सब यहोवा के सम्मुख घृणित हैं, और इन्हीं घृणित कामों के कारण तेरा परमेश्वर यहोवा उन्हें तेरे सामने से निकालने पर है। 12వ వచనం, వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. तो देखिए ये जो है इस तरीके के जो काम हमने बोले हैं, ये शैतान को अवसर देते हैं। इनसे हम दूसरों को कुछ नहीं करते हैं, पर ये शैतान को अवसर देते हैं हमारे जीवन में। చూడండి, ఇటువంటి క్రియలు ఇవన్నీ కూడా మరి సాతానుకు చోటిచ్చేటువంటి క్రియలుగా ఉన్నాయి, లేదా దురాత్మలు మన యొక్క జీవితాల్లోనికి ప్రవేశించేటువంటి క్రియలుగా ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి వలన మనము ఇతరులను నష్టపరచడం లేదు, కానీ మరి మన జీవితాలను మనమే నష్టపరచుకుంటున్నాం. और दूसरा कारण इससे जुड़ा हुआ है, वो है शैतान को कई बार दुष्ट आत्माओं को अवसर मिलता है किसी घृणित वस्तुओं से, किन्हीं घृणित वस्तुओं से, గణిత వస్తువు ఇన్ ద సెన్స్ I mean cursed objects कोई। ఓకే సార్, ఐ గాట్ ఇట్. కాబట్టి ఇటువంటి రెండవదిగా మనం చూసినప్పుడు ఈ యొక్క మరి వీటికి సంబంధించినటువంటి మరి విషయమే అవేంటంటే మరి సాతానుకు మరి లేదా దురాత్మలకు మన యొక్క జీవితాల్లోనికి మరి ప్రవేశించేటువంటి అవకాశము మరి వాటి ద్వారా లభిస్తుంది. అవేంటంటే మరి ఈ యొక్క మంత్రించినటువంటి వస్తువులు, లేదా మంత్రాల చేత మరి ఇచ్చేటువంటి వస్తువులు, లేదా రక్షరేకులుగా మరి మనం తాయెత్తులు ఇలాంటివి కావచ్చు. और अगर आप देखिए जितना ये सब होता है, जादू टोना और ये सब, ये किसी किसी वस्तु से ये लोग करते हैं। मतलब किसी चीज को देंगे जो लोगों के घर में जाएगी, जो लोग पहनेंगे कहीं पे, तो उनसे भी, क्योंकि उन वस्तुओं के द्वारा, उन ऑब्जेक्ट से क्या होता है, ये दुष्ट आत्माओं को अवसर मिलता है। చూడండి, మరి ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళినటువంటి వారు, ఈ మాంత్రికుల దగ్గరకు లేదా ఈ యొక్క శోధ చెప్పే వారి దగ్గరికి వెళ్ళేటువంటి వారు ఏం చేస్తారు? సాధారణంగా వారి దగ్గరికి వచ్చినటువంటి వారికి కొన్ని వస్తువులు వారు ఇస్తారు. మంత్రించినటువంటి నిమ్మకాయలు, లేదా మరి మంత్రించినటువంటి రక్షరేకులు, లేకపోతే తాయెత్తులు, ఇలాంటివి ఇస్తారు. ఇలాంటివి ధరించటము, లేదా ఇలాంటివి ధరించినటువంటి వారు మరి వారిని తీసుకుని మన యొక్క గృహాల్లోనికి రావడం, ఇలాంటివి వాటి ద్వారా కూడా మరి దురాత్మలు అనేవి మన యొక్క జీవితాలకు ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. देखिए इसी कारण जब एफिसियों में इतना बड़ा सारे लोग विश्वास में आए थे, देखिए उन लोगों ने विश्वास में आने के बाद क्या किया, प्रेरितों के काम, उसका 19वें अध्याय में जाइए। చూడండి, మరి దీని వల్ల మరి ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం విశ్వాసమైనటువంటి వారి యొక్క జీవితాల్లో. మరి అపోస్తలుల గ్రంథము 19వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 18वीं आयत में, उनमें से बहुत से जिन्होंने विश्वास ग्रहण किया था, ये सब विश्वासी बने थे, अपने द्वारा किए गए बुरे कामों को सबके सामने स्वीकार करते हुए वहां आए। तो उन्होंने पहले अपने बुरे कामों को स्वीकार किया। 18वीं आयत। 19वीं आयत, जादू टोना करने में से बहुतों ने अपनी पुस्तकें लाकर वहीं इकट्ठी कर दी
और सबके सामान उन्हें सबके सामने उन्हें जला दिया। उन पुस्तकों का मूल्य 50,000 चांदी के सिक्के के बराबर था। इस प्रकार प्रभु का वचन अधिक प्रभावशाली होते हुए दूर दूर तक फैलने लगा। 18 to 20। అపోస్తల కార్యం గ్రంథము 19వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన మనం ఇప్పుడు చూస్తున్నాం. 18వ వచనం నుంచి 20వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. देखिए ऐसा क्यों हुआ? क्यों पुस्तकें जलाई? क्यों वो सामान इतना सारा सब फेंका? क्योंकि उन सामानों के साथ जो वस्तुएं हैं उनसे दुष्ट आत्माओं को अवसर मिलता है। तो इस किसी प्रकार का सामान हमारे घर में हो, इस प्रकार का, तो उस सामान को हमें फेंक देना है। ऐसे सामानों से जिनका ताल्लुक बुरी आत्माओं से है उनसे हमें कुछ नहीं करना है। भले ही वो अंगूठी हो या हार हो, उसको अपने घर से फेंकना है और प्रभु यीशु मसीह के नाम में छुटकारा प्राप्त करना है। చూడండి ఎందుకు మరి ఇక్కడ మరి ఈ విధంగా వారు తమ యొక్క పుస్తకాలన్నింటినీ తగలబెట్టేశారు, లేకపోతే ఆ మంత్ర విద్యకి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా వారు పడవేసి మరి వాటిని కాల్చివేశారంటే మరి వాటి ద్వారా కూడా దురాత్మలు మన యొక్క జీవితాల్లోనికి ప్రవేశించేటువంటి అవకాశము అక్కడ ఉంది. కాబట్టి చూడండి మన యొక్క మరి గృహాల్లో కూడా ఇటువంటి వస్తువులు ఎలాంటివి ఉన్నా సరే వాటిని మనము పడేయాలి. అది ఒక ఉంగరమే కావచ్చు, లేదా మరి మన యొక్క కంఠానికి ధరించేటువంటి హారాలే కావచ్చు, తాయెత్తులే కావచ్చు, అవేమైనా సరే మరి వాటన్నిటిని కూడా మనము తీసి దూరంగా పడవేయవలసిన వారంగా ఉన్నాం. యేసు ప్రభు వారి నామంలో మరి మనము వాటిని ధరించేటువంటి అవకాశం మనకు ఎంత మాత్రం లేదు, వాటిని మనం ధరించకూడదు. उन लोगों को ऐसे भी लग सकता था भाई इतनी महंगी पुस्तकें, उनको रफ कॉपी की तरह इस्तेमाल कर लेंगे, किसी और को दे देंगे। नहीं, क्योंकि ये वस्तुएं ऐसी इनोसेंट ऐसी वस्तुएं नहीं है। इन वस्तुओं के साथ बुरी आत्माएं जुड़ी हुई हैं। तो कोई भी जादू टोने से किसी प्रकार की जो वस्तु है उसको दूर रखना है अपने से और अपने घरों से। చూడండి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనిపించవచ్చు ఈ పుస్తకాలు మరి మనము వేరే దానికి ఉపయోగించవచ్చు కదా, లేదా వీటిని ఏదైనా చిత్తు కాగితాలాగా మనం ఉపయోగించవచ్చు కదా అని వారు అనుకోవచ్చు. కానీ వారు ఆ విధంగా ఎంత మాత్రము భావించలేదు. వాటిని తీసి పడేశారు, వాళ్ళు వాటిని కాల్చివేశారు. ఎందుకంటే అవన్నీ కూడా మరి అవి దురాత్మలతో నిండి ఉన్నటువంటి వస్తువులుగా అవి ఉన్నాయి. వాటి ఆ యొక్క వస్తువుల ద్వారా కూడా దురాత్మలు మన యొక్క జీవితాల్లోనికి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వస్తువులను మనం ఎంత మాత్రం కూడా మన దగ్గరకు చేరనివ్వకూడదు, వాటికి మనం ఎంత మాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. पुराने नियम में प्रभु ने ये बात बोली थी अपने लोगों को, व्यवस्था विवरण ड्यूटरॉनमी उसके 7वें अध्याय में। కాబట్టి దేవుడు మరి తన ప్రజలకు ఆయన ద్వితీయోపదేశ కాండంలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని గురించి ఆయన ఆజ్ఞాపించాడు 7వ అధ్యాయంలో. तो उसके 25वीं आयत देखते हैं। उसमें लिखा है कि उनके देवताओं की खुदी हुई मूर्तियां तुम आग में जला देना। वो चांदी व सोने उन पर पड़ा हो तो उसको लालच करके ना ले लेना, नहीं तो उसके कारण फंदे में फंसोगे, क्योंकि ऐसी वस्तुएं तुम्हारे परमेश्वर यहोवा की दृष्टि में घृणित हैं। So can you tell me the reference? 7:25 Deuteronomy 7:25. 7వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం నుంచి, వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలను, వాటి మీద ఉన్న వెండి బంగారములను ఆపేక్షింపకూడదు, నీవు దాని వలన చిక్కుపడదువేమో గనుక దానిని తీసుకొనకూడదు, ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. तो देखिए कैसे लिखा था कि उसपे अगर चांदी सोना भी चिपका हुआ, ये नहीं कि उसका चांदी सोना ले लो तुम, वो जो वस्तु है उसका एक जोड़ है, एक संबंध है बुरी आत्माओं से, तुम फंदे में फंस जाओगे, इसलिए उसे दूर करना है। ऐसी कोई भी घृणित वस्तु को अपने घर में मत लाना। కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు తన ప్రజలకు, ఆ వస్తువుల మీద వెండి బంగారములు ఉన్నప్పటికీ సరే వాటిని మీరు కాల్చివేయాలి. అవి వెండి బంగారముల చేత మరి చేసినటువంటి విగ్రహాలే కావచ్చు, వాటిని మీరు ఎంత మాత్రము కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఆ యొక్క వస్తువులు అవి దురాత్మలతో అవి అంటు కట్టబడినటువంటి వస్తువులుగా, లేకపోతే దురాత్మలతో సంబంధం కలిగి ఉన్నటువంటి వస్తువులుగా అవి ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు ఎంత మాత్రము స్వీకరించకూడదు, వాటిని మీరు ఎంత మాత్రం తీసుకోకూడదు, వాటిని మీరు కాల్చివేయాలి అని దేవుడు చాలా స్పష్టంగా తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. 26वीं आयत,
और कोई घृणित वस्तु अपने घर में ना लाना, नहीं तो तू भी उसके समान नष्ट हो जाने की वस्तु ठहरेगा। उसे सत्यानाश की वस्तु जानकर उससे घृणा करना और कदापि ना चाहना, क्योंकि वह अशुद्ध वस्तुएं हैं। 26వ వచనంలో చూడండి దేవుడు చెప్పినటువంటి మాట. దాని వలె నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్లు నీవు హేయమైన దానిని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దానిని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను. देखिए, वस्तुएं भी अशुद्ध हो सकती है और शुद्ध हो सकती है। जैसे आपको पता होगा ना, कैसे प्रभु ने इतने चमत्कार किए थे कि जो वस्त्र, जो रुमाल पौलुस ने छुए थे, उनसे क्या था? पवित्र आत्मा चंगाई जा रही थी दूसरों के पास। वैसे ही अशुद्ध वस्तुएं भी होती हैं जैसे शुद्ध वस्तुएं होती हैं। చూడండి, మరి దేవుడు మరి అపోస్తులైనటువంటి వారిని ఆయన చాలా పవిత్రపరిచాడు. ఎంతగా పరిశుద్ధపరిచాడంటే వారి యొక్క వస్త్రాలను తాకితే మరి ప్రజలు స్వస్థత పొందుకునేటువంటి వారు. అంత గొప్పగా దేవుడు తన యొక్క ప్రభావాన్ని వారి వాడుకునేటువంటి లేదా అపోస్తులలో ధరించేటువంటి వస్త్రాలకు ఆయన ఇచ్చాడు. అలాగే మరి అపవిత్ర వస్తువులు కూడా ఉంటాయి, లేకపోతే శాపగ్రస్తమైనటువంటి వస్తువులు కూడా ఉంటాయి. వాటిని మీరు ఎంత మాత్రం ముట్టకూడదు అని దేవుడు తన ప్రజలకు ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. आपको पता होगा कैसे आकान जो था, उसने कुछ श्रापित वस्तुएं अपने घर में छुपा ली थी अपने तंबू में। उस वजह से कैसे उसका सत्यानाश हो गया, उसके परिवार का सत्यानाश हो गया था। మీకు ఈ యొక్క సంఘటన జ్ఞాపకం ఉండే ఉండవచ్చు. ఆకాను మరి ఆ యొక్క శపితమైనటువంటి వస్తువులలో మరి బంగారాన్ని లేదా కొంత వస్త్రాన్ని తీసుకొని తన గుడారంలో దాచిపెట్టడం ద్వారా మరి తాను మాత్రమే కాదు కానీ తన కుటుంబానికి అంతటికి కూడా అతడు ఏ విధంగా మరి ఆ యొక్క శాపాన్ని కొని తెచ్చుకున్నాడు లేదా శిక్షను కొని తెచ్చుకున్నాడో మనము యెహోషువ గ్రంథంలో చూస్తాం. देखिए, प्रेरितों के काम 19वें अध्याय का 11-12। అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చూడండి. यहाँ पे जब शुद्ध वस्तुओं की बात करते हैं, कैसे परमेश्वर की आत्मा भी वस्तुओं के द्वारा लोगों को छूती है। 11वीं आयत में लिखा है, परमेश्वर पौलुस के हाथों अनहोने आश्चर्य काम कर रहा था, यहाँ तक कि उसके छुए हुए रुमालों और अंगोछों को रोगियों के पास ले जाया जाता था और उनकी बीमारियां दूर हो जाती थी तथा दुष्ट आत्माएं उनमें से निकल भागती थी। చూడండి, ఈ వచనాల్లో దేవుడు తన ప్రజలను లేదా దేవుడు తన ప్రజలకు ఎంత శక్తిని అనుగ్రహిస్తాడు. మరి ఇక్కడ మనం చూసినప్పుడు 11-12 వచనాల్లో, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. तो दूसरा द्वार हमने क्या देखा था? ऐसी घृणित वस्तुएं। पहला क्या था? जादू टोना, उसमें उस प्रकार में किसी तरह की सहायता के लिए जाना, पूछने के लिए जाना। కాబట్టి మనము రెండు విషయాలను చూసాం, ఏ విధంగా మరి దురాత్మలు మన యొక్క జీవితాలను ప్రవేశించేటువంటి అవకాశం ఉందో. మొట్టమొదటిగా మరి సోది చెప్పించుకోవడానికి వెళ్ళడము, జాతకాలను ఆశ్రయించడము, మాంత్రికుల దగ్గరికి వెళ్ళడము, ఇలాంటివి చేయడం ద్వారా మరి దురాత్మలు మన యొక్క జీవితాలను ప్రవేశిస్తాయి. రెండవదిగా మరి ఆ యొక్క వారు ఇచ్చేటువంటి మంత్రించినటువంటి వస్తువులు, రక్షరేఖలు, తాయెత్తులు, ఇటువంటి వాటి ద్వారా కూడా మరి దురాత్మలు మన యొక్క జీవితాలను ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. तीसरा दौर जो है वो है किसी प्रकार के गलत शारीरिक संबंधों से, व्यभिचार, अपवित्रता, इन सब से द्वार खुलता है। మూడవదిగా మరి శారీరకమైనటువంటి మరి అక్రమ సంబంధాలు లేదా వ్యభిచారము, ఇలాంటి వాటి ద్వారా కూడా మరి దురాత్మలు మన యొక్క జీవితాలను ప్రవేశిస్తాయి. और अगर आप देखें, जैसे हमने देखा था ना कि जो दुष्ट आत्माएं ये कहाँ से आई, ये नेफिलिम जो दानव थे उस समय पृथ्वी पर, और बाद में भी लिखा है उत्पत्ति 6:4 में, उनकी आत्माएं हैं। చూడండి, మనం చూసాం కదా ఇంతకు ముందు, ఈ దురాత్మలు వారు ఎవరు అనగా వారు నెఫిలీల యొక్క ఆత్మలు. और वहां पे जब लिखा तो ये क्या कर रहे थे? तो ये लिखा था ना कि वो मनुष्यों की पुत्रियों को देखकर उनकी तरफ आकर्षित हुए, उनके पास गए, उनसे संतानें उत्पन्न करी। तो ऐसा उनका व्यवहार ही है। కాబట్టి వీరు ఎలా ఉత్పన్నమయ్యారు అన్నప్పుడు మనం అక్కడ చూసినప్పుడు మరి అక్కడ వారు మనుషుల పట్ల ఆకర్షితులై వారి దగ్గరికి వెళ్ళి వారిని వివాహం చేసుకుని వారి ద్వారా ఈ యొక్క సంతానాన్ని వారు ఉత్పత్తి చేసుకున్నారు. కాబట్టి ఈ విధంగా చేయడము అనేది వాటి యొక్క క్రియ, వారు ఈ విధంగానే వారు ప్రవర్తిస్తారు. और अगर आप देखिए, जो दो व्यक्ति है
जो यहाँ पे जिनके बारे में हम पढ़ रहे थे, जिनमें दुष्ट आत्माएं थी, उनके बारे में क्या लिखा हुआ है? उनके बारे में लिखा हुआ है लूका 8 और 26 में कि इन्होंने कोई कपड़े नहीं पहने हुए थे एक लंबे समय से। लूका 8:26 उसमें लिखा है कि एक लंबे समय से इन्होंने तो कपड़े ही नहीं पहने हुए थे। అలాగే మనం చూసినప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయము మరి 26వ వచనంలో మనం ఉన్నటువంటి మాట మనం గమనించినప్పుడు ఆ యొక్క వ్యక్తులు ఎవరి దగ్గరికి అయితే యేసు ప్రభు వారు వెళ్లి వారికి స్వస్థతను అనుగ్రహించడానికి మరి ఆ ప్రదేశానికి వెళ్ళారో వారు మరి బహుకాలము నుండి వారు మరి దిగంబరులుగా వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం 27వ వచనంలో. లూకా సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినప్పుడు బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలోనే గాని ఉండేవాడు కాడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. और जब इनमें से दुष्ट आत्माएं चली गई थी तो लिखा था कि ये कैसे कपड़े पहनकर पूरी तरह से सचेत बैठे हुए थे। కాబట్టి వారిలో ఉండేటువంటి ఆ యొక్క దురాత్మలు వెళ్ళిపోయినప్పుడు మనం అక్కడ చూస్తాము వారు వస్త్రములను ధరించుకొని వారు కూర్చున్నారు మంచిగా అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. तो कई बार ये जो गलत शारीरिक संबंध है उनसे, उन गलत संबंधों से बुरी आत्माओं का, दुष्ट आत्माओं के लिए द्वार खुलता है। కాబట్టి वो दुष्ट आत्माएं जब आए थे तब से वो यही कर रहे हैं। కాబట్టి కొన్ని సార్లు మనం చూసినప్పుడు ఈ యొక్క అక్రమ సంబంధాల ద్వారా కూడా ఈ యొక్క దురాత్మలు అనేవి మన యొక్క జీవితాల్లోనికి అవి ప్రవేశిస్తాయి. ఎందుకంటే వారు మరి మనం చూసినప్పుడు ఆది కాండంలో వారు ప్రవర్తించేటువంటి విధానం అదే. और देखिए मरकुस उसका 16 और 9, मरकुस 16:9 और उसमें लिखा हुआ है किस प्रकार मरियम मगदलिनी के बारे में कि सप्ताह के पहले दिन प्रभात में जी उठने के बाद वह सबसे पहले मरियम मगदलीन के सामने प्रकट हुआ यीशु मसीह, जिसमें से उसने 7 दुष्ट आत्माओं से छुटकारा दिलाया था, 7 दुष्ट आत्माओं से। చూడండి మనం చూసినప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ మరి మగ్దలేని మరియ గురించి మనకు తెలియచేయబడుతుంది. మగ్దలేని మరియ మరి 9వ వచనంలో మనం చూసినప్పుడు ఆమె మరి ఆదివారమున తెల్లవారినప్పుడు ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడిను. ఆమెలో నుంచి 7 దురాత్మలను యేసు ప్రభువు వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. और दूसरी आयतों से हमें पता लगता है ना कैसे जो ये मरियम मगदलीन वाली थी ये एक पापिनी स्त्री थी और यहाँ लिखता है कि उसके अंदर 7 दुष्ट आत्माएं थी। तो ये दुष्ट आत्माएं कुछ लोगों को इस तरीके के पाप से आती हैं और इस तरीके के पाप में ले जाती हैं। కాబట్టి ఈ యొక్క మరొక వచనంలో మనం చూసినప్పుడు ఈమె మరి పాపాత్మ అనేటువంటి స్త్రీగా మరి ఒక చోట చెప్పబడింది. కాబట్టి ఈమె మరి ఆ యొక్క క్రియలలో మరి ఆ యొక్క వ్యభిచార సంబంధమైన క్రియలలో ఉండటం చేత మరి ఆమె యొక్క జీవితంలోనికి ఈ యొక్క దయ్యాలు ప్రవేశించి లేదా దురాత్మలు ప్రవేశించి మరింతగా అటువంటి పాపపు స్థితిలోనికి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాయి. इसी तरह मतलब हमारे देश में तो पता नहीं, परंतु बाहर के देशों में एक शादी से पहले और बाद में गलत शारीरिक संबंधों से दुष्ट आत्माएं लोगों के जीवन में जा रही हैं। చూడండి మన యొక్క దేశంలో కాదు కానీ బయట దేశాల్లో మనం చూసినప్పుడు వివాహానికి ముందు వారు మరి శారీరక సంబంధాలు వారు కలిగి ఉంటారు. వివాహం తర్వాత కూడా మరి వేరే వ్యక్తులతో వారు శారీరక సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల వారి యొక్క జీవితాల్లోనికి దురాత్మలు ప్రవేశించి వారి యొక్క జీవితాలను నష్టపరిచేవిగా ఉంటున్నాయి. दुष्ट आत्माओं का एक ही काम है किस प्रकार से लोगों को पीड़ा देना। हमने पढ़ा था इन दो व्यक्तियों के बारे में किस प्रकार से इनको पीड़ा दे रहे थे। परंतु जो भी कैसा भी पाप हो, हम विश्वासियों के लिए ये है कि प्रभु यीशु मसीह की दया बहुत महान है। हम किसी पाप में गिर भी गए हैं तो उसके लिए क्षमा मांग के प्रभु यीशु मसीह के नाम में हर प्रकार की बंधुआई से छुटकारा प्राप्त कर सकते हैं। కాబట్టి ఈ దురాత్మలు చేసేటువంటి క్రియ ఏంటంటే అవి ప్రజలను పీడకు గురి చేస్తాయి లేదా పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆ దయ్యంలో పట్టినటువంటి వ్యక్తులు వారు పీడించబడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వారికి స్వస్థతనిచ్చే వరకు కూడా వారు పీడించబడుతున్నారు, దురాత్మల చేత దయ్యముల చేత పీడించబడుతున్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో కనుక మనం ఇటువంటి క్రియలను చేసినప్పుడు మనం కూడా ఆ దురాత్మలకు ద్వారాన్ని తెరిచే వారుగా ఉంటాం. అవి మన యొక్క జీవితాలను పీడించేవిగా ఉంటాయి. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత లేదా అధికారం ఏంటంటే యేసు ప్రభు వారి నామంలో మనము వాటిని వెళ్ళగొట్టవచ్చు. ఒకవేళ మనము అటువంటి తప్పిదాలు చేసిన దేవుని సన్నిధిలో కనుక మనము క్షమాపణ వేడుకున్నట్లయితే ఆయన తన యొక్క రక్తం చేత మనలను కడిగి వాటి యొక్క ప్రభావం నుంచి మనకు ఆయన
విడుదలను కలిగించేటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నారు. द्वार तो बहुत तरीके के हो सकते हैं। आज हमारा समय खत्म हो गया है, अगले सप्ताह और 3-4 द्वार देखेंगे, परंतु बाहर जाने का एक ही उपाय है, एक ही द्वार है, वो है प्रभु यीशु मसीह का नाम और उसका लहू। प्रायश्चित करके उसके लहू से हमें दया मिलती है, हमारे पापों को मिटाया जाता है और उसके नाम से हमें छुटकारा मिलता है। ఈ రోజు మన యొక్క సమయం అయిపోయింది. వచ్చే వారము మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకా ఏ విధంగా ఈ దురాత్మను మన యొక్క జీవితాలను ప్రవేశించేటువంటి అవకాశం ఉందనే దాని గురించి. అయితే అవి మనలో ప్రవేశించడానికి అనేకమైనటువంటి ద్వారాలు లేదా అవకాశాలు ఉండవచ్చు. కానీ అవి బయటకు వెళ్ళడానికి ఒకే ఒక మార్గము, అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి కలిగినటువంటి నామము మాత్రమే. ఆయన నామములోనే మనకు స్వస్థత, ఆయన నామంలోనికే మనకు విడుదల, ప్రతి బంధకంలో నుంచి మనము విడిపించబడతాము. ఆయన నామమును మనం విశ్వసించినప్పుడు మాత్రమే ఈ దురాత్మల ప్రభావం ద్వారా, ఈ దురాత్మల ప్రభావం నుండి మనము తప్పించబడి మనం రక్షించబడతాం. तो प्रार्थना करेंगे आज के लिए। हमारे स्वर्गीय पिता, आपका धन्यवाद देते हैं प्रभु यीशु मसीह के लिए, जिस प्रकार से प्रभु ने अपने लहू से हमें अंधकार की सारी शक्तियों से छुटकारा दिलाया है। आपसे प्रार्थना करते हैं पिता कि अपने लोगों को ऐसा सामर्थ्य दें, ऐसा ज्ञान दें कि वो शैतान को अपने जीवन में कोई अवसर ना दें और अपने जीवन में आपकी कल्पना और आपकी इच्छा को पूरा करें। ये धन्यवाद प्रार्थना आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं, आमीन। ఆమేన్. క్రీస్తునామమున చేరిన మీకందరికీ పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమందు ఇహమందు సర్వాధికారం కలిగిన యేసునామమున శుభములు. ప్రత్యేకంగా 5 మాసాలు ప్రభు తన అపారమైన కృపను మనకు చూపించి 6వ మాసపు మొదటి పరిశుద్ధ దినంలో ప్రవేశమిచ్చిన పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెల్లించబద్దులమై ఉంటా ఉన్నాం. వాట్ ఎ గ్రేట్ జాయ్. 5 months, దాదాపు 150 దినాలు ప్రభు తన కాపుదల ఇచ్చారు, కృపనిచ్చారు, కనికరం ఇచ్చారు. ఉదయకాలం ఆరాధనలు అదే వాక్యం, ఆయన కృపను ఆయన మన పట్ల చూపించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. 6వ మాసపు మొదటి పరిశుద్ధ దినంలో ప్రవేశించే కృప ప్రభు అనుగ్రహించారు. పరిస్థితులు ఎంతో మరి మనకు అవి ప్రతికూలంగా ఉంటా ఉన్నాయి. మరి కొన్ని సెంటర్స్, నేను అల్లాపూర్ ప్రాంతానికి ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారు ఇంకా ఇక్కడ కొన్ని ఈ యొక్క కేసెస్ ఉంటా ఉన్నాయి, కాబట్టి ఇంకొంచెం ఈ మాసం కూడా మరి వెయిట్ చేస్తాము అని చెప్పారు. ప్రభు చిత్తమైతే మరి వచ్చే మాసంకు ఈ యొక్క కంప్లీట్గా ఈ యొక్క కోవిడ్-19 లేదా ఈ యొక్క కరోనా వైరస్ ఒకవేళ తగ్గిపోతే మరి సెంటర్స్ కూడా జూలై మాసం నుంచి మరి మనం అక్కడ కూడా ఆరాధనలు మొదలు పెడతాం. ఆ కార్యం జరగాలి అంటే విశ్వాసులుగా మనం అందరం ప్రార్థన చేయాలి. అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. 3 సియోను సంఘ ఆధ్వర్యం ద్వారా జరుగుతూ ఉంటున్నాయి. ఆరాధన, పాటలు, వాక్య సందేశం జరుగుతూ ఉంటా ఉన్నది. ఈ మధ్యనే మరి మేము అనుకుంటా ఉంటాం ఒక 150 మంది లేదా 200 మంది చూస్తూ ఉంటాం. సహోదరుడు అంటా ఉన్నారు చాలామంది, దాదాపు 800 నుంచి 900 మంది ఈ యొక్క సాయంకాలం వచ్చే కార్యక్రమమును వారు వీక్షిస్తూ ఉన్నారంటే వారు ఆ కార్యక్రమంలో పాలు పొందుతూ ఉంటున్నారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఏదో మన గొప్పతనం అని చెప్పుకోవడం కాదు, కానీ ఈ కార్యక్రమం ద్వారా ఇతరులు కూడా వారు దీవించబడాలని అందుకే స్క్రోలింగ్ కూడా వేస్తూ ఉంటారు. ఒకవేళ యూట్యూబ్లో మీరు వింటూ ఉంటే మీ ప్రార్థన అంశాలు ఏవైనా ఉంటే మీ ప్రార్థన అంశాలు మీరు తెలియచేయండి పాస్టర్ డేవిడ్ గారికి. తప్పకుండా మీ కొరకు కూడా మేము ద మూమెంట్ ఎప్పుడైతే వార్త వస్తుందో ఇమీడియట్గా మేము ఆ ప్రార్థన అంశాన్ని సంఘ గ్రూప్లో పెడతా ఉంటున్నాం. కాబట్టి ఏవైనా యూట్యూబ్లో వింటున్న సియోను సంఘస్థులే కావచ్చు, లేదా సియోను సంఘ సెంటర్స్లో ఉండేవారే కావచ్చు కదా. నడిదనం చిత్రపూర్ నుంచి సోదరు కృప, మా తల్లి గారికి నెగటివ్ వచ్చింది, ప్రార్థన చేసిన వారికి అందరికీ వందనాలు అని వారు చెప్పారు. కాబట్టి మరి ఏవైనా ప్రార్థన అంశాలు ఉంటే మీరు మాకు తెలియచేయండి. పాస్టర్ గారు, మేము కూడా ఆ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, మేము కూడా బలపరచబడాలి అనుకుంటా ఉన్నామంటే
తప్పకుండా మీరు నాకు తెలియచేయండి. ఆ సాయంకాల ప్రార్థనలో మేము మిమ్మల్ని కూడా తప్పకుండా వాడుకుంటాం. నా ఆశ అంతా ఏంటంటే ప్రతి ఒక్కరూ సియోను సంఘంలో యవనస్తులే కావచ్చు, లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ వాక్యంలో ఎదగాలి, ప్రార్థన బలాన్ని రుచి చూడాలి. అంతేకాకుండా పాటలు కూడా ప్రతి ఒక్కరు పాడడం నేర్చుకోవాలనేది నా యొక్క ఆశ. కాబట్టి ఒకవేళ మేము కూడా సాయంకాలం ఆ ప్రార్థనలు మేము వింటా ఉన్నాం, మేము కూడా ఆ ప్రార్థనలు జరిగించడానికి ఆశిస్తున్నాము అన్నవారు తెలియచేయండి. తప్పకుండా ఈ మాసం అయితే మేము ఆల్రెడీ లిస్ట్ వేసేసాం. జూలై మాసంలో తప్పకుండా మీకు కూడా ఆ తరుణం అనేది కాదు, ప్రభు ఇస్తున్న గొప్ప ఆధిక్యత అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రార్థన చేయాలి మన సంఘస్థుల కొరకు. మరి చాలామంది ఉద్యోగాలు వారు కోల్పోయారు, వారి ఉద్యోగాల కొరకు మనము ప్రార్థన చేయాలి. వివాహాలు నిలబడిపోయాయి, వాటి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మరి సంఘాలు నాతో కూడా పరిచర్యలో సహాయపడుతున్న పాస్టర్స్ని బట్టి, ఎవాంజలిస్ట్ని బట్టి, లీడర్స్ని బట్టి, వారియర్స్ని బట్టి కూడా నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేయండి. ప్రభు రాబో దినాల్లో సంఘం మీద ఉంటున్న ఏవైనా కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, ఇవన్నీ ప్రభు తప్పకుండా సెటిల్మెంట్ చేసి సమాధానంతో ఈ యొక్క భవనం విషయంలో ప్రభు తన చిత్తాన్ని మనకు తెలియచేసే విధంగా మీ యొక్క ప్రార్థనలలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. అంతేకాదు సాయంకాలము మరి 4 గంటల నుంచి 5 గంటల వరకు చిల్డ్రన్కు జూమ్లో జరుగుతూ ఉంటుంది సండే స్కూల్. ఒకవేళ ఏదైనా మరి మార్నింగ్ టైంకి షిఫ్ట్ చేయాలని ఒకవేళ తలంపు ఉంటే ఆ విషయాన్ని కూడా తెలియచేస్తాం. కానీ ఈ దినం సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆ యొక్క జూమ్లో సండే స్కూల్ కూడా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను.